రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు చెప్పారు. ఏపీలో ఇప్పటి వరకు ఒకే చోట ఎక్కువ కేసులు నమోదు కాలేదన్నారు. న్యూరో ఫిజిషియన్లు ఎక్కువగా ఉన్న చోట చికిత్స బాగా జరుగుతోందని చెప్పారు. వెంటిలేటర్స్, ఐసీయూ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికైనా జీబీఎస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందన్నారు. సాధారణ జాగ్రత్తలు పాటించాలన్నారు. కాళ్ల తిమ్మిర్లు, చచ్చుబడినట్టు ఉండటం, తినలేకపోవడం, మింగలేకపోవడం, శ్వాస ఆడకపోవడం కూడా జీబీఎస్ సిండ్రోమ్ లక్షణాలను తెలిపారు. 85% కేసులు ఒక్క రోజులోనే నయమవుతున్నాయని, వెంటిలేషన్ అవసరమైతే రికవరీ కష్టమవుతుందని చెప్పారు హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు. ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియా లేదు కాబట్టి ఆ రకమైన లక్షణాలు అలా ఏమీ లేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తోంది. బట్ సర్వేలెన్స్, ముఖ్యమంత్రి గారు ఏంటంటే సర్వేలెన్స్ కంటిన్యూ చేయమన్నారు. ఇప్పుడు మా ప్రయారిటీ ఏంటంటే, ఒకటి, ఈ పర్టికులర్ కేసు వచ్చిన వాటిలో మోర్టాలిటీ రాకోకుండా మంచి సదుపాయాలతో మన వైద్య సేవలు అందించడం అనేది ప్రయారిటీ. మనకు ఆల్మోస్ట్ 1200 వైల్స్ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకొక 6000 వైల్స్ని ఆర్డర్ కూడా చేయడం జరిగింది. సో అది కూడా ఆల్మోస్ట్ 20th నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్కి 100% మనకు అందుబాటులోకి వస్తాయి. అంటే వీలున్నంత వరకు మనం హైజీన్ కానివ్వండి, అలాగే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానివ్వండి, సో ఈ రకమైన జనరల్ ప్రికాషన్స్ తీసుకోవడం. జీబీఎస్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సిండ్రోమ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంజెక్షన్స్ రెడీగా ఉంచుకోవాలని, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో జీబీ సిండ్రోమ్ కారణంగా ఒకరు మరణించారన్న ప్రచారం కలకలం రేపింది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 63 ఏళ్ల మహిళ మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయింది. అలాగే విజయనగరం జిల్లా ఎల్కోట మండలం మల్లివీడుకు చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం కేజీహెచ్లో చేరింది. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉండటంతో గులియన్ బారే సిండ్రోమ్గా అనుమానించారు. ల్యాబ్కి పంపి టెస్ట్ చేయించగా జీబీ సిండ్రోమ్ లేదని తేలింది. చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆమె మరణించిందని కేజీహెచ్ సూపరింటెండెంట్ ప్రకటించారు. జీబీ సిండ్రోమ్ కారణంగా ఆమె మృతి చెందింది అనే ప్రచారం నమ్మొద్దన్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్.